పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయాల్లోకి వచ్చాక గడ్డం పెంచటంలో మర్మమేంటి? రాజకీయాల్లో సంకేతాత్మకత చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం ఊహించేదానికన్నా పెద్ద పాత్రే పోషిస్తుంది. ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు, ఎలా కనిపిస్తున్నారు అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక గడ్డంతో కనిపించడానికి ఇదే కారణం అనుకుంటున్నాను. కాసేపు పవన్ కళ్యాణ్ సంగతి పక్కన పెట్టి ఇతర రాజకీయ నాయకులను పరిశీలించి చూద్దాం. ఎన్టీ రామారావు గారు సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చాక కార్మికుని సూచించే ఖాకీ దుస్తులు, తెలుగు కట్టును సూచించేలా పంచెకట్టు, సన్యసించిన ఋషిలా కాషాయ దుస్తులు వంటి పలు రకాల దుస్తులు వేసుకున్నారు. ఇవి వేర్వేరు దశల్లో చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తాను యువకునిగా ఉన్నప్పుడు సాధారణంగానే ప్యాంటు షర్టు ధరించిన ఫోటోలు కనిపిస్తాయి. అయితే రాజకీయ నాయకునిగా ఎప్పుడూ మంచి పంచెకట్టుతో తెల్ల చొక్కా ధరించినదే మనకు గుర్తు. మహాత్మా గాంధీగారు బారిస్టరుగా కోటు, ప్యాంటు ధరించి ఉండేవారు. భారతదేశానికి వచ్చాక గుజరాతీ శైలి సంప్రదాయ దుస్తుల్లోకి మారారు. క్రమేపీ ఈనాడు మనకు తెలిసిన కొల్లాయి కట్టుకోవడం ప్రారంభించి ఒక సంకేతంగా నిలిచారు. నరేంద్ర మోడీ, వాజపేయి, పివి నరసింహారావు, సోనియా గాంధీ, జగన్మోహన రెడ్డి, కేసీఆర్ ఇలా ఏ రాజకీయ నాయకులను తీసుకున్నా వారు వేసుకున్న దుస్తులు, వారి జుట్టు, పెట్టుకున్న యాక్సెసరీస్, చేతికి, మెడలో ఉండే ఆభరణాలు ఆలోచించి ప్రజలకు సంకేతం పంపుతున్నామన్న విషయం గుర్తుంచుకుని చేసినవే తప్ప తోచినవి ధరించలేదు. తిరిగి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కూడా రాజకీయానికి అత్యంత అవసరమైన సంకేతాత్మకత విషయంలో శ్రద్ధ పెట్టబట్టే గడ్డం పెంచి ఆ తరహాలో దుస్తులు ధరించారని భావిస్తున్నాను. అది సరైన పద్ధతే. సినిమాల్లో పవన్ కళ్యాణ్ వేరు, రాజకీయాల్లో తాను వేరు అన్న విషయాన్ని ఆయన కమ్యూనికేట్ చేయడానికి బహుశా గడ్డం పెంచడమన్నది సంకేతంగా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నాను. సాధారణంగా బద్రీ, ఖుషి నుంచి గబ్బర్ సింగ్ వరకు ఆయన సూపర్ హిట్ సినిమాలు అన్నిటిలోనూ గడ్డం లేకుండా తీర్చిదిద్దిన మీసంతో ఉంటారు. ఈ ఇమేజ్ నుంచి కొంత భిన్నంగా ఉండడానికి గడ్డం పెంచి ఉండవచ్చని ఊహించవచ్చు.